ప్రాపర్ ఎక్కడ? మాది అచ్చంపేట్, అచ్చంపేట్. నార్కన్ల డిస్ట్రిక్ట్. ఓకే. నేను మీ గురించి ఒకటి విన్నాను. లైక్ అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్, 2 పిల్లలు అనేసి. అవును. నిజంగా? యెస్. సో, మరి మీ పిల్లలు ఎక్కడుంటారు? మీ హస్బెండ్ అందరు పిల్లలు అమ్మ ఎక్కడుంటారు? దగ్గర ఉంటారు. మీ హస్బెండ్? లేదు, కొన్ని ఇష్యూస్ వల్ల ఇద్దరం సెపరేట్ అయిపోయాం అంతే. సో, ప్రెజెంట్ మీరు మీ హస్బెండ్‌తో లేరు. లేదండి. ఎందుకని? అసలు ఏంటి ఇష్యూ? ఇష్యూస్ అంటే ఇంకా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ ఈ రీజన్ వల్ల ఇలా విడిపోయాము. లైక్ ఈ డిస్టర్బెన్స్ వల్ల విడిపోయాం అనుకుంటాను కదా! అలాంటి మీ ఇద్దరి మధ్య ఏం క్లాషెస్? అంటే మీరు లవ్ మ్యారేజేనా ఫస్ట్? అవును, లవ్ లవ్ మ్యారేజ్. మ్యారేజ్. ఏ ఏజ్‌లో పెళ్లయింది? నాకు అప్పుడు 16 ఇయర్స్ ఉంటాయి. మీకు 16 ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్లయింది. ఓహ్! ఇప్పుడు మీ ఏజ్? పర్లేదు. అంటే మీరు ఆల్‌మోస్ట్ నా గెస్ ప్రకారం 35. ఆ! ఏంటి? లేదు, 29. ఓకే. సో, 16 ఇయర్స్ ఉన్నప్పుడు మీకు పెళ్లయింది. అవును. సో, మరి డైవోర్స్ ఎప్పుడు? డైవర్స్ అంటే డైవర్స్ తీసుకోలేదు. సెపరేట్ అయిపోయాం అంతే. అంటే తను ఏ రీజన్ వల్ల? ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు నేను పిల్లలతో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టోరీ వినే కంటే ముందు 'పల్సర్ బండి' సాంగ్ చేసింది ఫస్ట్ మీరే. అవును. రైట్? సో, కానీ అది 'పల్సర్ బండి' 10 మిలియన్ వ్యూస్ ఏమో వచ్చాయి కదా! 16 మిలియన్స్. వ్యూస్ వచ్చాయి. సో, ఓన్లీ అంటే ఈ తెలుగు సాంగ్సే చేసారా? లేకపోతే లేదు. యాక్చువల్‌గా నేను మా క్యాస్ట్ కూడా బంజారా. ఎస్టీ ఓహ్! సాంగ్స్ ఎక్కువ, బంజారా సాంగ్స్ చేశాను. ఓకే. తెలుగులో కొంచెం. ఇప్పుడిప్పుడు స్టార్ట్ ఆ! చేశారు. యాహ్! సో, 'పల్సర్ బండి' ఇప్పుడు ఎంత ఫేమస్ మీకు బాగా తెలిసిందే కదా! అవును. నేను మాత్రం అవ్వలేదు. అది అది దట్స్ వాట్ ఆల్బమ్ సాంగ్ చేసింది ఫస్ట్ మీరే. మీరు, అవును. టోనీ గారు. ఆ! అవును. సో, అది కండక్టర్ ఝాన్సీ, శ్రీదేవి కంపెనీ ఒక్కసారి చేయగానే క్లిక్ అయిపోయింది. సో, ఆ ఫీలింగ్ లైక్ మనకే ఉంటది. మనం చేసింది క్రెడిట్ ఒకళ్ళకి తగ్గితే అది చాలా హర్ట్‌ఫుల్‌గా, పెయిన్‌గా ఉంటది. అసలు అది చూసినప్పుడు మీకేమనిపించింది? చూసినప్పుడు కంటే తర్వాత వింటుంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ఇలా అసలు చేసింది నువ్వు, ఇంకొకరి నేమ్ వస్తుంది. ఏంటిది? ఏంటి? అంటే ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని వాళ్ళు అడుగుతున్నప్పుడు అలా బాధగా అనిపిస్తుంది కొంచెం. ఇంగ అది అంతే. అంటే అసలు చెప్పడానికి ఏం లేదు. తను అంటే కష్టపడిన డైరెక్ట్ టీవీ షో, ఇంకా హ్మ్. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే పెద్ద షో అది, ఆల్మోస్ట్ టీవీ అందరూ హ్మ్. చూస్తారు. కామెడీ కోసం అట్లా. ఇంకా ఈ సాంగ్ కాకపోతే ఫస్ట్ నేను చేసిన సాంగు తను హిట్ అవ్వడం, ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ధమాకా' సినిమాలో హ్మ్. కూడా అవును. ఒక డైలాగ్ చెప్పిన తర్వాతే ఆ సాంగ్ స్టార్ట్ చేశారు. అది విన్నాక ఇంకా కొంచెం ఎక్కువ హర్టింగ్ అనిపించింది. అసలు బట్ ఆ ప్లేస్‌లో నేనుండాల్సింది. ఆ! అది కొంచెం బాధగుంది. బట్ ఓకే. తన ఇన్ని రోజులు తను కనిపియలేదు, తెలీదు ఎవరికీ. ఇప్పుడు ఈ సాంగ్‌తో తను కొంచెం తన లైఫ్ సెట్ అయింది కదా! అని ఓకే. ఇప్పుడెక్కడ చూసినా ఆ పాట అంటే ఫస్ట్ ఆవిడ పేరే బయటకొస్తుంది. సో, ఈ సాంగ్ వల్ల నాకు ఇంకా టైం రాలేదు. తనకు టైం వచ్చింది. ఓకే. ఫస్ట్ సాంగ్ మీరు బయటకొచ్చిందా? లేకపోతే వీడియో షోలో ఫస్ట్ ఆవిడ చేసిందా? అంటే అది నార్మల్‌గా ఇప్పుడు నేను మామూలుగా మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాను. ఇంక అక్కడ ఓకే. కూడా బాగా విన్న సాంగ్ అది. విన్న తర్వాతే సాంగ్ బాగుంది అని ఒప్పుకున్నాను. వేరే ఈవెంట్స్ అన్నీ కూడా క్యాన్సెల్ చేసుకొని, రఘు మాస్టర్ అని హుహుహు. నన్ను, తనే కొరియోగ్రాఫర్ ఆ అసలెలా సాంగ్‌కి. వచ్చింది? అవకాశం ఎలా వచ్చింది 'పల్సర్ బండికి' సాంగ్‌కి? అదే రఘు మాస్టర్ అని తను కొరియోగ్రాఫర్ ఆ సాంగ్‌కి తనే. హ్మ్. కాల్ చేసి ఇలా నేను యాక్చువల్‌గా వేరే ఈవెంట్స్‌లో ఉన్నాను. హుహు. కాకపోతే లేదు, ఈ సాంగ్‌కి మీతో అనుకున్నాం. హుహు. రావాలి మీరు అంటే, అప్పటికే ఫేమా సాంగ్? సాంగ్ అప్పటికే ఎక్కడ ఏ మ్యారేజెస్‌కెళ్ళినా అవునవును. కొంచెం అప్పుడు స్టేజ్ పెర్ఫార్మన్స్ ముందు ఇచ్చింది కాబట్టి ఆ సా షోలో అప్పటి వరకు రాలేదు. మీరు చేసిన తర్వాతే షోకొచ్చిందా? లేదు, లేదు. షో ముందు జరిగిందనుకుంటా. షో ఫస్ట్ కాకపోతే వచ్చింది. నేను చూడలేదు. హుహుహు. నేను ఆల్బమ్ సాంగ్ తీశాక కొంచెం సాంగ్, రమణ గారు కొంచెం హిట్ అంటే అవునవును. తను బయటికొచ్చాక సింగర్ అది అని చెప్పి ఈ సాంగ్ తిను పాడింది అవన్నీ బయటికొచ్చాకనే తను ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. హుహుహు. సో, మరి ఇప్పుడు మీ లైఫ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో, అంటే మీ ఆ ఇష్యూస్ ఏమైనియి? అసలు ఎందుకిలా విడిపోయారు మీరు? ఏంటి? ఇష్యూస్ అంటే ఇంక తనని బ్లేమ్ జేయడం అయితే నాకిష్టం లేదు పెద్దగా. ఏదున్నా అంటే ఇద్దరిది తప్పా? తప్పు, అలాగే అనుకుంటా. ఇద్దరిదా?
అంటే మీ వైపు నుంచి ఏముండేది? నా వైపు నుంచి అంటే నేను కొంచెం నా ఫ్యామిలీని నేను సేవ్ జేసుకోవాలి అనుకున్నా. ఏదున్నా వాళ్ళ కోసం మంచి గాని, చెడు గాని ఓకే. ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా ఫేస్ చేయాలి. హ్మ్. నా పిల్లలు గాని, నా హస్బెండ్ గాని ఇంకోరిది అంటే చేయి చాచడం వేరే రకంగా నాకు హ్మ్. ఇష్టం లేదు. అంటే ఫ్యామిలీస్‌లో చాలా చూసాను. అందరిది ఒక గవర్నమెంట్ జాబు, హ్మ్. వేరే సెటిల్డ్‌గా ఉన్నారు. తిను అంటే ఆయన యాక్చువల్‌గా కరాటే మాస్టర్ ప్లస్ డాన్స్ మాస్టర్ కూడా. ఓహ్! ఆహ్, 10థ్ అయిపోయింది బయటికొచ్చాను. అప్పుడే నాకు మీ లవ్ స్టోరీ చెప్పండి ఫస్ట్. మీ లవ్ స్టోరీ నుంచి పెళ్ళిలోకెళ్దాం. మీ లవ్ స్టోరీ ఇప్పుడు చెప్పండి. అది ఏం తెలియని ఏజ్‌లో కాబట్టి అది అట్రాక్షన్ నుంచి స్టార్ట్ అయింది. అట్రాక్షను. హ్మ్. ఇంకా లవ్ అంటే ఓకే. తనే ప్రపోజ్ చేశారు. అప్పుడు మనకు పెద్దగా తెలీదు. బయటికొచ్చాను. అప్పుడే 10థ్ అయిపోయింది. బయటికొచ్చాక ఇంటర్‌లో జాయిన్ అయ్యి వెల్కమ్ పార్టీ ఉంటే అందులో డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాను. హుహు. అక్కడ నుంచే నాకు ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్ వచ్చింది. హుహు. జ్యోతి అక్క అని హుహు. తను తీసుకెళ్ళింది. అప్పటి నుంచే డాన్స్ చిన్నప్పటి నుంచి కొంచెం పిచ్చిలేండి ఇంట్రెస్ట్ బాగా. ఇంకా అలా అలా చేస్తూ స్టడీని కొంచెం నెగ్లెక్ట్ చేశా. హ్మ్. అప్పుడు ఎంత చదువుకున్నారు? నాది ఇంటర్ డిస్కంటిన్యూ. ఓకే. చెప్తున్నాను గదా! ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చేసరికి నేను ఆ టైం. స్టడీని కంప్లీట్ నెగ్లెక్ట్ చేశా. ఓకే. అలా వెళ్తూ చేస్తున్నప్పుడే తిను గూడా పరిచయం. ఈయన కరాటే మాస్టర్ కదా! అలా ఆయన ఎలా పరిచయం? అంటే హ్మ్. అప్పుడు మమ్మీ వాళ్ళు ఒక రెంట్ హౌస్‌లో ఉండేది. ఓకే. ఆహ్, ముందు ఆ ఇంటి ముందే స్కూలు. తను దాంట్లో పీటీ సార్‌గా వర్క్ చేసేవారు. హ్మ్. అలా అంటే మా తమ్ముళ్ళందరూ అక్కడ అదే స్కూల్‌లో చదువుతుండే. ఓహ్! ఓకే. ఇంకా ఏదో వాళ్ళకు డాన్స్ కాంపిటీషన్ ఉంటే నేను ఇంట్లో సాంగ్ కంపోజ్ చేసి హ్మ్. పంపించాను. హ్మ్. ఆ సాంగ్ వాళ్ళక్కడ పోయి వాళ్ళ మాస్టర్‌కి చెప్పారు. ఇలా మా అక్క నువ్వు డాన్స్ నేర్పించింది. నేర్పిస్తే నేను ఓకే. నేర్పించి ఓకే. పంపించాను. ఎవరు మీ అక్క ఎవరు హ్మ్. అంటే ఓకే. నేర్పించింది. హ్మ్. అలా కొంచెం అలా అలా పరిచయం అంటే వెళ్ళాను స్కూల్ దగ్గరికెళ్ళాను. హ్మ్. ఎవరు చేశారు అంటే నేనే. ఓన్‌గా అంటే కొంచెం డాన్స్ ఇంట్రెస్టు. కాకపోతే నేనెక్కడ వెళ్లి నేర్చుకోలేదు. హ్మ్. ఏదున్నా ఓన్‌గా కొంచెం థింక్ చేసుకుంటాను. ఇలా మూవ్‌మెంట్స్ ఆ బీట్‌ని బట్టి ఏదో ఓన్‌గా ట్రై చేస్తూ ఉంటాను. అట్లా తన పరిచయం అయితే అలా అయింది. హ్మ్. తర్వాత ఈ కాలేజ్ అని తెలుసుకొని హ్మ్. అక్కడ రావడం. అలా వచ్చి అలా అలా లవ్ మ్యారేజ్ స్టోరీ స్టార్ట్ అయింది. లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మ్యారేజ్‌కి ఇంట్లో ఒప్పుకున్నారా? లేదు. దానికి కూడా మళ్ళీ ఫైటా? ఫైటా మామూలు టార్చర్ గాదు. అంటే ఏం చేశారు నేనొక్కదాన్ని ఇంట్లోంచి? గాదు ఇంట్లో. అసలు మేము మీరు ఎంతమంది ఇంట్లో? మేము 5 మెంబర్స్. మీరు పెద్ద? లేదు నేను మిడిల్. ఓకే. ఓకే. నాకంటే ఫస్ట్ అక్క, తర్వాత హుహు. అన్నయ్య, ఇంకా మిడిల్ నేను, హుహుహు. చెల్లెలు, ఇప్పుడు ఇంకో బ్రదర్. సో, పెళ్లి మ్యాటర్ చెప్పినప్పుడు ఇంట్లో ఏమన్నారు? కొట్టారు బాగా. ఆ! ఆల్‌మోస్ట్ ఫైట్ అంటే ఒకసారి అంటే ఎవరికీ చెప్పకుండా సడెన్‌గా మూవీకని వెళ్ళిపోయి హ్మ్. వెళ్ళాను. ఆహ్, తెలీదు ఇంకేదో అప్పుడు ఎలా ఉంటది ఇంకా ఆ అవును. ఏజ్‌లో అది మనకి ఏదనిపిస్తే మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యం. ఓకే. ఇద్దరికీ ఇష్టం ఉండే గాబట్టి అలా ఫ్రెండ్లీగాని పరిచయం అయ్యి అలా. అయితే అదే థియేటర్‌కి మా అన్నయ్యొచ్చాడు. ఆ! అడ్డంగా బుక్ అయిపోయి అడ్డంగా బుక్ అయ్యాను. ఇంకా ఇంటికొచ్చి పెద్ద రచ్చ చేసి అంటే బాగా కొట్టడం ఏంటి మీ అన్నయ్య మీ హస్బెండా? లేదు లేదు. కొ కొట్టలేదు. తన్ని లేదు. నన్ను కొట్టారు. ఆ! ఆహ్, తనింగా ఇలా ఇలా ఉంది సిట్యుయేషన్ అంటే, హ్మ్. సరే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఆయనే చెప్పారా అప్ ఫస్ట్? అప్పుడే ఇంకా ఏం తెలియని ఏజ్ కానీ నిజంగా అది అలా చేసి తప్పు చేశానని ఇప్పుడైతే చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నా గానీ, ఆ రోజు పేరెంట్స్ మాట వినుంటే బావుండు. మమ్మీ, డ్యాడీ చాలా ఏడ్చారు. ఎంతో రిక్వెస్ట్ చేశారు. అంటే నేనంటే బాగా ఇష్టం. కొంచెం అల్లరి ఎక్కువ. నేనుంటే కొద్దిగా సందడిగా. హ్మ్. ఇంకా వినలేదు. ఆ రోజు వినలేదు. ఈరోజు అనుభవిస్తున్నా.